కాకినాడ రోడ్ల మండలం గంగరాపల్లి శివారు చైతన్య నగర్ గీసాల వారి తోటలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల కమిటీ జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని జ్యోతిర్లింగార్చన పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత గీసాల శ్రీనివాసరావు దంపతులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసి కమిటీ సభ్యులు గణపతి విగ్రహానికి గజమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా గీసాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గీసాల వారి తోటలో 29 సంవత్సరాలుగా ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. శనివారం భారీ అన్నదానం ఆదివారం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు మహిళలకు తాంబూలాన్ని ప్రసాదాన్ని గీసాల కుటుంబ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల కమిటీ సభ్యులు గీసాల కృష్ణ, కేత శ్రీను, అనకాపల్లి గణేష్, సిహెచ్ వినయ్, విక్రమ్, సోమేశ్వరరావు, నాగబాబు, గుత్తుర్తి శ్రీనివాసరావు, పెంటారి సూర్బాబు, గుడాల శివాజీ, గుర్జాపు ప్రసాద్, పితాని సూర్యప్రకాష్, దొంగల శ్రీనివాస్, వి నాగేశ్వరరావు, వాసంశెట్టి వీరబాబు, గణపతి యూత్ సభ్యులు, భక్తులు, చైతన్య నగర వాసులు తదితరులు పాల్గొన్నారు. మొన్న కూడా ఒకే గుడి ఒకే విధానం కింద అన్ని విధులు కలిపి ఇక్కడ వినాయకుడిని నిలబెట్టి ప్రతిరోజు కూడా వేద మంత్రాలతో స్వస్తి పూజలతో ప్రతిరోజు కూడా పూజలు కూడా జరిపించుకుంటాం. దీనికి కారణం ఏంటి, మేము అందరం ఒక ఐక్యతగా ఉంటాం. మా చైతన్యలో కూడా ఉన్న ప్రజలందరూ కూడా ఒక సంఖ్యాభావంతో ఏకంగా కలిసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరో తోచిన సాయం వాళ్ళు ఇచ్చి అద్భుతంగా కూడా జరుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా జ్యోతిర్లింగ పూజ జరిగింది. అఖండ జనాలు వచ్చి భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించారు. అలాగే మా సాంప్రదాయం కూడా ఇక్కడ ఈ గణపతి నవరాత్రి ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరో పనులు ఉన్నా సరే ఇది మేము పండుగ వాతావరణంగా జరుపుకొని అందరూ ఈరోజు కలుసుకుంటాం మేము. అలాగే వచ్చే శనివారం కూడా అన్నదానం జరుగుతాం. ఆదివారం ఊరేగింపు. ప్రత్యేకంగా భక్తులందరూ కూడా వచ్చి జయప్రద చేయవలసిందిగా కోరుతున్నాం.